హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము రేపు రిటర్న్ జర్నీ అంటే ముందు రోజు తీసిన చిన్న క్లిప్పింగ్స్, అలానే రిటర్న్ జర్నీ వ్లాగ్ను కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకున్నాను. పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు రిటర్న్ జర్నీది. జస్ట్ వచ్చేస్తున్నామని ఒక వీడియో ఉంటుంది అన్నట్టు చిన్న చిన్న క్లిప్స్ తీసేసి వాటిని ఒక చిన్న వీడియోగా యాడ్ చేసి అయితే పెట్టేశాను అనమాట. ఇదే లాస్ట్ వీడియో నాది ఊర్లోదైతే. సంక్రాంతి అవన్నీ ముందు వీడియోస్ పెట్టాను కదా, కనుమ వరకు కూడాని. ఇంకా తర్వాత వీడియోస్ అవి తీద్దామనుకున్నాను. ఇంకా అన్నీ ఏం అవ్వలేదులేండి, అనుకున్నవన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయావన్నమాట. ఈసారి చాలా పనులు ఉండిపోయాయి కూడాని, ఊరెళ్ళి చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకొని చక్కగా వచ్చేద్దాం అనుకున్నాము. కాకపోతే అన్నీ కూడాని రివర్స్ అయిపోయింది. ఏదైనా మన మంచికెళ్ళండి. ఇంకెక్కడైతే ముందు రోజు అనమాట ఈవినింగు ఇటు నుంచి ఊరు వెళ్తాము అనేటప్పుడు ముందు రోజు ఎంత సరదాగా ఉంటాం కదా, నేననే కదా ఎవరిమైనా సరే. ఊరు రేపు వెళ్తాము అంటే ముందు రోజు అన్నీ సర్దుకొని ఒక సరదాతో మంచి హ్యాపీ ఫేసెస్తో చక్కగా ఉంటాము. అదే మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి ఇటు రావాలి అనేటప్పుడు ఆ ముందు రోజు ఒక ఫీలింగ్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు ఎంత బాధగా అనిపిస్తుందో, రావాలనిపించదు, రేపు టైంకి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా నేను ఈ వీడియో క్లిప్పింగ్స్ తీసిన రోజు కూడా అదే. నేను యాక్చువల్గా నెక్స్ట్ రోజు ఆ టైంకి అంతా మేము స్టార్ట్ అయిపోతాము. ఇది ఈవినింగ్ టైం తీసింది. మేము యాక్చువల్గా ఇక్కడ నుంచి ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు నైట్ టైమే ఎక్కువగా నైట్ జర్నీసే చేస్తాము. రిటర్న్ ఊరు నుంచి ఇటు వచ్చేటప్పుడు మాత్రం మార్నింగ్ టైమే అక్కడ బయలుదేరిపోతాం అనమాట. కాకపోతే ఈసారి మాత్రం రిటర్న్ అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు కూడా నైట్ జర్నీయే చేసాము. ఇంకా జర్నీది కూడా ఇందులోనే యాడ్ చేశాను. పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా వచ్చిన రోజే చిన్న బ్యాంక్ పని కూడా ఉండేది, అవన్నీ చూసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఏదో ఒక పని హడావిడి అయిపోయింది. ఇంకా మేము ఎలాగనో ఈవినింగ్ వెళ్తాం కదా అని చెప్పి బ్యాగులు అన్నీ కూడాని మార్నింగ్ సర్దుదాంలే అని చెప్పి ఏమీ సర్దలేదనమాట. ఇటు నుంచి అయితే మంచి ఊపు మీద సర్దేస్తాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఆ ఊపు ఏమి ఉండదు, మొత్తం ఫేస్లన్నీ మాడిపోతాయి అనమాట. ఇంకా అలా ఈసారి ఊర్లో ఎందుకో ఈసారి నాకు అసలు పండగ నచ్చలేదనమాట. ఏదో అలా అయ్యిందన్నట్టు అయిపోయిందంతే. ఇంకా అలా కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ముందు రోజు ఈవినింగ్ అనమాట. మాకు ఊరు ఎంట్రన్స్లో రామ మందిరం ఒక టెంపుల్ ఉంటుంది. ఇటువైపు కార్నర్లో ఇంకొక శివాలయం అని ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. మాకు ఇంటి ముందునే చెరువు అది ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఊర్లో గుడుల దగ్గర భగవద్గీత అది వేస్తారనమాట మాకు. ఇంకా ఒకవైపు అయితే అవి అవుతున్నాయి. నేను యాక్చువల్గా వెనక వాయిస్ అదంతా తీసేసాను, కానీ మ్యూట్లో పెట్టేశాను. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా భగవద్గీత అవే రన్ అవుతుందనమాట. ఇక్కడైతే ఈవినింగ్ టైం ఇది. చుట్టూ అలా మా ఇంటి చుట్టుపక్కల అంతా చూపించేస్తున్నాను. ఈ సంవత్సరం అయితే మా అమ్మ చామంతి మొక్కలు అవి పెట్టారు. అవైతే విపరీతంగా పూసాయి అనమాట పువ్వులైతే. ఇంకా అక్కడ చూపిస్తున్న టైంలో మొత్తం తీసేశారు ఎండింగ్ అది. స్టార్టింగ్ అసలు చాలా ఎక్కువ పూసాయంట. ఇంకా ఇదైతే బయలుదేరిన రోజు అనమాట, మార్నింగ్ టైము. ఇక్కడైతే ఈ పండగలంటే అరిసెలు అవి ఇవి చేసుకుంటాం కదా, ఇంకా అవన్నీ కూడా ఇక్కడ మా నాన్న మా అమ్మ ప్యాక్ చేస్తున్నారు. బ్యాగ్లో నేను బట్టలు అవన్నీ కూడా మార్నింగ్ టైమే పెట్టాను. ఇల్లు అయితే ఇగ్నోర్ చేయండి, ఎలా పడితే అలానే ఉంది. ఇంకా మేము బయలుదేరిన రోజే మా తాతయ్య వాళ్ళ అమ్మగారిది సంవత్సరం తిథుల్లా చేస్తారు కదా, ఇంకా అదనమాట. ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ బెల్లం గారెలు, జావ అని చెప్పి కలగూర ఇవన్నీ చాలా ప్రిపేర్ చేస్తారు. ఇంకా అవన్నీ మా అమ్మ చేశారు. ఇంకా తర్వాత నేను పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు. మార్నింగ్ ఆ తర్వాత మాకు బ్యాంక్ పని ఉండి బయటకు వెళ్ళాము. అవన్నీ చాలా ఈవినింగ్ వరకు అదే పని సరిపోయిందనమాట. ఇదైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను తీసిన క్లిప్పింగ్స్. ఈవినింగ్ 4 ఇలా అయిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా అత్తయ్య కూడాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అది వెళ్ళారు. ఇంకా అక్కడ కూరగాయలు అవి పండిస్తారనమాట. ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చారు. ఇంకా ఏవి నేను వీడియో తీయలేదు, అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఈ వ్లాగ్ కూడాని మేము రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి అన్న ఒక ఉద్దేశంతో తీసిన వీడియో మాత్రమే. తీయాలని ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు అసలు. ఇక్కడ వచ్చేసరికి మడపాము. అటునుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మంచి ఇది ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ చూడగానే ఇక్కడ టీ అది ఆపేసి టీ తాగేసి రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా మేము అంతే టీ అది తాగుతాము. మధ్యలో యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు ఒక టెంపుల్ అయితే ఉంటుంది, పైడ తల్లి ఏదో అని ఉంటుంది అనమాట, శ్రీకాకుళంలో తెలుస్తుంది. అక్కడ అందరూ బళ్ళు అవి ఆపేసి పూజ చేయించుకుంటాం అనమాట. అక్కడ తీద్దామని మర్చిపోయాను యాక్చువల్గా క్లిప్పింగ్ చిన్నది. ఇక్కడైతే చూడండి ఆంజనేయ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బాయ్ చెప్పుకొని అలా వచ్చేయాలన్నమాట. రిటర్న్ అటు నుంచి వచ్చేటప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ విగ్రహం చూడగానే. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అంత బాధ అనిపిస్తుంది ఈ విగ్రహం చూస్తే, మళ్ళీ ఎప్పుడు వస్తామా అని. అలా అయిపోయిందిలేండి. శ్రీకాకుళం మొదలైతే వచ్చేసాము మళ్ళీ వెనక్కి.
ఇంకిక్కడైతే టైం అయితే చూస్తున్నారు కదా! 12 అయ్యింది. ఆ తర్వాత నేనేం తీయలేదు. ఇంటి దగ్గరైతే నైట్ డిన్నర్ కోసం అని చెప్పి టమాటా రైస్ అయితే చేశారు మా అమ్మ. ఇంక అది తీసుకొనొచ్చి మధ్యలో తినేసాము. ఇంకిక్కడైతే 12, 10 ఎంతో అయినట్టుంది కదా టైము. ఇంకా ఇది ప్లేస్ కూడా నాకు ఐడియా లేదు ఎక్కడున్నాం ఏంటనేది. ఇంకక్కడ ట్రైన్ అది గూడ్స్ ట్రైన్ అది వస్తుంటే గేట్ అది పడింది. ఇంకా అలా ఆగామనమాట. నాది యాక్చువల్‌గా ఫోన్‌పే అది ఒక 2 మంత్స్ ముందు ఇదయిపోయిందనమాట. అదేదో సమ్ ప్రాబ్లమ్ వచ్చి నాది ఆధార్ లింక్ అవన్నీ అవ్వక. ఇంకా అవన్నీ కూడా మేము వచ్చిన రోజే అది కంప్లీట్ చేసుకొనొచ్చాము. ఇంకా అదైతే నేను ఆ ట్రైన్ ఆగింది కదా! ఇంకా అప్పుడు మాకు అది కంప్లీట్ అయిపోయిందని చెప్పి మెసేజెస్ అవి వచ్చాయనమాట. ఇంకా గూడ్స్ ట్రైన్ ఎళ్ళే లోపల ఈ లోపల మేము అవన్నీ ఫోన్‌లో అవన్నీ చేశారు మా ఆయన. ఫోన్‌పే అదంతా కూడా మళ్ళీ నార్మల్ అయ్యిందనమాట. ఇప్పుడైతే ఇదవుతుంది. ఈ బ్యాంక్ పని కూడా అవ్వదేమో అనుకున్నాము. చాలా పనులు అనుకున్నాం గానీ ఏవి అవ్వలేదు. ఇది ఎలానో వచ్చిన రోజు మొత్తానికైతే కంప్లీట్ చేసుకొని వచ్చామనమాట ఈ ఒక్క పని మాత్రం. ఇంక ఈసారి ఏదో అలా అయిపోయిందనమాట. ఇంకా నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా డైరెక్ట్ అలా ఇంటి దగ్గర క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడాని ఇంకా ఇక్కడ డైలీ లైఫ్ స్టైల్ రెగ్యులర్ వీడియోస్ అయితే పెడతాను. నేను ఆల్రెడీ ఊరెళ్ళిన ముందు వీడియోస్‌లోనే చెప్పాను కదా! ఇంకా ఊరు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత డే బై డే కంపల్సరీగా ఒక వీడియో అయితే పెడతానని చెప్పి ట్రై చేస్తానని చెప్పి ఇంకా డే బై డే ఒక లాంగ్ వీడియోని అయితే పెడతాననమాట. నెక్స్ట్ ఊరు నుంచి వచ్చాక ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా మీతో పాటు నెక్స్ట్ వీడియోస్ నుంచి కంటిన్యూగా అయితే షేర్ చేసుకుంటాను. అలానే మా శ్రీకాకుళం సైడు భోగి, సంక్రాంతి, కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా ఒక లాంగ్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ వీడియో ఛానల్‌లో దీన్ని పెట్టిన ముందు లాంగ్ వీడియో అనమాట అది. పెట్టాను. ఇంకిక్కడైతే గూడ్స్ ట్రైన్ అయితే చూసారు కదా! ఎంత టైం పట్టిందో. ఇక్కడ ఒక మాకు అరగంట వేస్ట్ అయిందనమాట. మేము కరెక్ట్‌గా ఎళ్ళే టైంలోనే గేట్ పడినట్టుంది. ఇంకా పడిన తర్వాత అక్కడికి ఒక పావుగంట అయిన తర్వాత ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ నడిచేసరికి ఒక పావుగంట పట్టిందనమాట. ఇంకా అలా 2:30 అయ్యేసరికి ఇంటికైతే వచ్చేసామనమాట. చూస్తున్నారు కదా! ఇంకా మేము అలా వచ్చిన తర్వాత ఏవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన సామాన్లున్నాయో ఇంకా అవి మాత్రమే తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి పడుకుని పోయాము. ఇది మార్నింగ్ లేచిన తర్వాత తీసిన చిన్న క్లిప్పింగు. ఇల్లంతా కూడా ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఈ ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే పాలవి బయట షాప్ దగ్గర తీసుకొచ్చేసి కొద్దిగా టీ పెట్టేసి తాగేసామనమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.